హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్వైత ఫుడ్స్. మీ ఇంట్లో అన్నం, ఇడ్లీ, దోశ, చపాతీకి ఒకే ఒక కారం పొడి ఉంటే చాలండి. రుచిగా ఉండే రెసిపీ తీసుకొచ్చాను. అంతేకాదు, మునగాకులో పోషకాలతో నిండిన ఈ కారపొడి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మరి ఆలస్యం ఎందుకు, రండి మునగాకు కారపొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, టీ కప్ తీసుకున్నానండి. ఏదైనా కూడా సేమ్ క్వాంటిటీలో తీసేసుకోవాలి. అలాగే అవి డ్రై రోస్ట్ అయిన తర్వాతకి అందులోకి అదే కప్పుతో జీలకర్ర, అలాగే అరకప్పు దాకా ధనియాలు, అలాగే ఒక 4 ఎల్లిపాయలు తీసుకొని వేయాలండి. ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసి, ఒక స్పూన్ దాకా మెంతులు, కావాలనుకుంటే మీరు మెంతులు కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నాకు సరిపోతుంది. అవన్నీ డ్రై రోస్ట్ చేసి పక్కకు పెట్టుకొని, మళ్ళీ అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, ఒక 25 ఎండుమిర్చిలు వేసి వేపుకొని ఆ పప్పులోకి తీసుకున్నానండి. అలాగే అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ దాకా కూడా నెయ్యిని యాడ్ చేసుకొని, నెయ్యితో ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేస్తే. ఒక కప్పు కరివేపాకుని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాను. కరివేపాకును కూడా తీసి పక్కకు పెట్టేసుకొని, అందులోకి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే మునగాకుని యాడ్ చేసుకొని కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలండి, పచ్చి వాసన పోయేంత వరకు కూడా. ముందు రోజే మునగాకుని నేను శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలికి చక్కగా ఆరబెట్టుకున్నానండి. అందులో చెమ్మ అనేది కూడా ఉండకూడదనమాట. అలా మనం చక్కగా ఆరబెట్టేసుకోవాలి. ఇలా కంప్లీట్గా రోస్ట్ చేసుకోవాలండి. ఈ కారపొడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇడ్లీ, దోశ, చపాతీలో కూడా అద్భుతంగా ఉంటుంది. మునగాకుకు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్కి మంచి మూలం అని కూడా చెప్పుకోవచ్చండి. నేను ఫస్ట్‌గా పప్పులన్నీ తీసుకొని పౌడర్ కొట్టేసి, దాని తర్వాత కరివేపాకు కూడా పౌడర్ కొట్టి వేసుకున్నాను. మునగాకు కూడా వేసుకున్నానండి. కాసంత పసుపు అండ్ ఉప్పు కూడా సరిపోను వేసుకున్నాను. ఉప్పు అండ్ పసుపు వేసుకున్న క్లిప్ అనేది మిస్ అయిందండి. మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకొని, ఇలా మొత్తం కలిపాక మళ్ళీ అవన్నీ కలిసేలాగా ఒకసారి మిక్సీ పట్టేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కూడా నెయ్యి యాడ్ చేసి, నెయ్యిలో ఈ మిక్సీ చేసుకున్న కారపొడిననేది ఇలా ఫ్రై చేస్తుంటే అండి, అబ్బబ్బబ్బబ్బా! ఇల్లంతా వాసనతో గుమయించిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల మునగాకులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎన్హాన్స్ అవుతుందండి. నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ మీ ముందుకి ఇంకొక కొత్త రెసిపీతో వస్తాను. అంటిల్ దెన్, కీప్ లవింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.